హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. ఈరోజు నేను ఓట్స్ పిస్తా చీజ్ కేక్ చూద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది అండ్ హెల్తీ అన్నమాట. ఈ కేక్ కోసం ఫస్ట్ అయితే ఒక 10 డేట్స్ తీసుకొని నానబెట్టుకున్నాను. అండ్ ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ 1 కప్తో క్వాంటిటీతో 1 కప్ తీసుకొని మంచిగా వేయించుకున్నాను ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని. అండ్ ఇక్కడ డేట్స్ కొంచెంసేపు నానబెట్టిన తర్వాత అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, ఆలివ్ ఆయిల్. అండ్ 1 కప్ ఓట్స్ అనమాట. ఇవన్నీ గ్రైండర్లో వేసుకున్నాను. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పిస్తా తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి 1/4 కప్ పిస్తా తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండర్లో వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. అండ్ డేట్స్లో సీడ్స్ తీసేసి వేసుకున్నాను. ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసుకున్నాను స్వీట్నెస్ కోసం. అండ్ మళ్ళీ గ్రైండ్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇలా బేస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ కాంపోట్ కోసం పౌడర్డ్ బెల్లం ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్తోని 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. పౌడర్డ్ బెల్లం అనమాట ఇది. అండ్ 1 కప్ మ్యాంగో తీసుకున్నాను, ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి. అండ్ హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఇవన్నీ ప్యాన్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఈ పీసెస్ని అంతా స్మాష్ చేస్తూ ఉడకపెట్టుకోవాలి. సో దట్ రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఇది నార్మల్గా బ్రెడ్ పైన తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కేక్లో వేసుకోవడమే కాకుండా నార్మల్గా పిల్లలకి ఇలా హెల్తీగా జామ్ లాగా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫైనల్గా ఇలా థిక్ పేస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ నెక్స్ట్ క్రీమ్ కోసం దీంట్లో క్రీమీ చీజ్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. 8 పోర్షన్స్ ఉంది. అండ్ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ 1 కప్ విప్పింగ్ క్రీమ్ అండ్ చీజ్, క్రీమీ చీజ్ అండ్ షుగర్ పౌడర్ చేసుకొని 1 టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను పౌడర్ చేసిన నార్మల్ షుగర్ అనమాట. ఇవన్నీ నేను నార్మల్గా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసాను, సో దట్ ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫైనల్గా ఇలా పేస్ట్లా అయిపోయిన తర్వాత దీంట్లో కాంపోట్ ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. సో దట్ టేస్ట్ బాగుంటుంది, తినేటప్పుడు కేక్లో అక్కడక్కడ తగులుతుంది అని చెప్పేసి ఇది 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని మిక్స్ చేసేసాను. ఇక్కడ కేక్ రెడీ చేసుకోవడానికి నేను ఒక ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది కదా, దానిపైన కట్ చేసేసాను అనమాట. మళ్ళీ కొత్తది తేవడం ఎందుకు అని చెప్పేసి. సో ఇక్కడ కేక్ బేస్ కింద పెట్టేశాను. యాక్చువల్గా నేను డైరెక్ట్గా పెట్టేశాను, కొంచెం టఫ్ అయింది తీయడానికి. ఆ కింద బేస్ పెట్టే ముందు కొంచెం ఆయిల్ కానీ లేదంటే గీ కానీ బటర్ ఏదో ఒకటి అప్లై చేసుకోండి, సో దట్ ఈజీగా వస్తుంది. అండ్ ఫైనల్గా ఇలా బేస్ అయితే పెట్టుకున్నాను. బేస్ కొంచెం పల్చగా పెట్టుకోండి, మరీ దొడ్డుగా పెట్టకండి, సో దట్ టేస్ట్ చేంజ్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఈ క్రీమ్ అనేది వేసేసుకున్నాను దాని మీద. అండ్ దాని మీద కాంపౌట్ ఒక లేయర్ వేసుకొని అలా కలుపుకున్నాను, సో దట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అయితే. అండ్ ఈ కేక్ వచ్చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదంటే అట్లీస్ట్ 8 hours అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీంతోపాటు నేను మినీ కేక్స్లా కూడా చేశాను. ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది కదా, దానిపైన కట్ చేసి ఎలా వస్తుందో చూద్దామని చెప్పేసి. కావాలి అంటే ఇది కప్ కేక్స్ లాగా పెట్టుకోవచ్చు, ఆరెల్స్ లేదు అంటే నార్మల్ గ్లాస్ జార్ ఉంటుంది కదా, దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
సో ఫైనల్గా ఇవన్నీ సక్సెస్ అయ్యాయి అనమాట ట్రై చేసినాక. నేను ఈ ప్లాస్టిక్ దానికైతే ఏం బటర్ కానీ గీ కానీ అప్లై చేయలేదు, నార్మల్గానే పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేదంటే అట్లీస్ట్ 8 hours పెట్టాలి. నేను 6 hoursకే తీసేసాను, సో దట్ కొంచెం సాఫ్టీగా ఉంది, క్రీమీగా, బట్ స్టిల్ బాగుంది. ఓవర్ నైట్ పెడితే మాత్రం మంచిగా ఉంటుంది, కేక్లా గట్టిగా మంచిగా ఉంది టేస్ట్ కూడా. అండ్ అది చూడ్డానికైనా దాని స్ట్రక్చర్ కానీ అంత బాగుందన్నమాట. అండ్ మినీ కేక్స్ కూడా చాలా బాగా వచ్చాయి, డైరెక్ట్ ఇలా తినేసేయచ్చు పెద్ద కేక్ చేసుకోకుండా. అండ్ ఇది కొంచెం తిన్నా చాలా ఫుల్గా అనిపిస్తుంది, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.